ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం బార్బేరీ యొక్క మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే సత్యరాజ్, వశిష్ఠ, ఉదయ్ భాను అండ్ సత్యం రాజేష్ కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ సన్ నెక్స్ట్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే సత్యరాజ్ వాళ్ళ గ్రాండ్ డాటర్తో ఉంటారు. ఒకరోజు ఆమె కిడ్నాప్ అవుతుంది. ఆమె 10th క్లాస్ చదువుతుంది, ఆమె కిడ్నాప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వేరే స్టోరీ కూడా మనకి ప్యారలల్గా చూపిస్తూ ఉంటారు. అందులో ఏమీ లేదు. వశిష్ఠ తన ఫ్రెండ్ కలిసి క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా సత్యరాజ్ తన గ్రాండ్ డాటర్ కలిసేదా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్గా కూడా ఒక 2 hours 15 minutes అలా ఉండొచ్చు మొత్తం టోటల్ మూవీ. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేం లేదు, రెండు కూడా అలా ప్లెయిన్గా వెళ్తూనే ఉంటాయి. నాకైతే ఫస్ట్ హాఫే కాస్త బెటర్ ఏమో అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక్కొక్క స్టోరీ లింక్స్ అవన్నీ చూపించరు మనకి. జస్ట్ ఒక స్టోరీ అలా చూపిస్తూ ఉంటారు. సారీ. సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే కనెక్షన్స్ అన్నీ చూపిస్తుంది. ఇది మొత్తం కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్లా అని చెప్పొచ్చు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అలానే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు కూడా కొంచెం ఎంగేజింగ్గా పర్వాలేదు అన్నట్టు అనిపించింది. అండ్ ఇందులో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే సత్యరాజ్కి అంతగా క్యారెక్టర్ స్కోప్ లేదు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఉండేవే ఒక 5-6 scenes. ఆయన చుట్టూవే స్టోరీ స్టార్ట్ అయినప్పటికీ కూడా పెద్దగా ఆయనకి అంటే స్కోర్ చేయడానికి క్యారెక్టర్ ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఆయన ప్రీవియస్గానే చాలా మంచి మంచి మూవీస్ అవన్నీ చేశారు కాబట్టి. అండ్ ఇందులోని వశిష్ఠ అయినా ఇంకొంచెం ఎక్కువ రోల్ ఉన్నట్టు కనిపిస్తుంది. అతను కూడా బాగానే చేశారు. ఆబ్వియస్లీ ఓడల 2లో ఎలా అయితే అనిపించిందో ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది అనమాట. యాక్టింగ్ పరంగా కానివ్వండి, యాటిట్యూడ్ పరంగా కానివ్వండి, అది సేమ్ లాగా అనిపిస్తుంది. అలానే సత్యం రాజేష్ కూడా ఒక 2-3 scenes ఉన్నారు. ఇందులో కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది ఉదయ్ భాను. ఉన్న 2-3 scenesలో అయినా సరే చాలా డేస్ తర్వాత స్క్రీన్లో చూడడం కొంచెం బాగా అనిపించింది. వీళ్ళతో పాటు మొట్ట రాజేంద్ర అండ్ వీటీవీ గణేష్ కూడా ఉన్నారు. అసలు ఈ తమిళ యాక్టర్స్ అందరూ తెలుగులోనే తిరుగుతున్నారు అన్నట్టు అనిపించింది. ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు, బట్ ఇది యాక్చువల్లీ ఒక తెలుగు మూవీలానే కంప్లీట్గా రిలీజ్ చేశారు. మిగతా మూవీస్ పెద్ద పెద్ద మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఆ మూవీస్ కన్నా ఈ మూవీలోనే లిప్సింక్ అవన్నీ కొంచెం బెటర్గా ఉన్నాయి. సో అందుకే ఇది డైరెక్ట్ తెలుగు అని నాకు అనిపించింది. అండ్ ఈ బార్బేరియక్ అంటున్నారు కదా, అసలు ఈ క్యారెక్టర్ ఏంటంటే ఘటోత్కచుడు ఉంటారు కదా, ఆయన సన్ అంట బార్బేరియక్. ఆయన ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తారో ఆ యుద్ధాన్ని 1 dayలో ఆపేయగలరు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆయన అంట ఆ యుద్ధంకి వెళ్ళినప్పుడు 3 బాణాలు యూస్ చేస్తారంట. ఆ 3 బాణాలు యూస్ చేసి ఆ యుద్ధాన్ని ఆపేస్తారు. సో అదే మెయిన్ ప్లాట్. సో అలాగే సత్యరాజు కొన్ని స్ట్రాటజీస్ యూస్ చేసి వాళ్ళ గ్రాండ్ డాటర్ ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నది కనుక్కుంటారు. సో అదే ఈ మూవీ ప్లాట్కి లింక్ చేయడానికి ట్రై చేశారు. మధ్యలోని ఒక డ్రామా జరుగుతుంటుంది. ఆ డ్రామాలో జరుగుతున్నట్టు మళ్ళీ సత్యరాజ్ గెటప్ చూపించడం ఇవన్నీ కొంచెం క్రింజ్ కామెడీ చేశారు మధ్యలోని. బట్ ఓకే, వాళ్ళు తీస్తున్నప్పుడు మూవీ సీరియస్గానే అనిపించిందేమో అలా తీశారు. అండ్ చూడడానికి కూడా ఓకే అనిపించింది. ఎందుకంటే సీన్స్ అవన్నీ కూడా లైవ్గా అనిపించే, విఎఫ్ఎక్స్ కానీ అలాంటివి ఏమీ యూస్ చేయలేదు. లో బడ్జెట్ మూవీలాగా క్లియర్గా అర్థమైపోతుంది. సో దానివల్ల అంత అబ్రప్ట్గా ఏమి అనిపించలేదు. అది కూడా చాలా నీట్గానే అనిపించింది. మ్యూజిక్ అనుకున్నలాగా ఏమీ లేదు పెద్దగాన. అండ్ డైరెక్షన్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. మేబీ ఇంకొంచెం బెటర్గా స్టోరీ రైటింగ్ వేరే ప్లేసెస్లో చాలా ఈజీగా సెకండ్ హాఫ్లో క్లియర్ చేసేసారు అన్నట్టు నాకు అనిపించింది. ఇంకొంచెం బెటర్గా స్క్రీన్ ప్లే రాసి ఉండొచ్చు అని పర్సనల్గా నాకు అనిపించింది. అండ్ ఫైనల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే బార్బేరియస్ అని అనలేము బార్బెరిక్ని. యావరేజ్ టు బిలో యావరేజ్ అనుకోండి. యావరేజ్ ఏదో ఒకసారి అయితే మనము అలా చూడొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మెయిన్గా నాకు ఇందులో ఏ మూవీ అంటే ఒక మూవీ రిసెంబ్లెన్స్ ఎక్కువగా కనిపించింది. మహారాజా మూవీ ఉంది కదా, విజయ్ సేతుపతి యాక్ట్ చేశారు. సో ఆ మహారాజా మూవీ కాన్సెప్టే కంప్లీట్లీ ఇక్కడ తీసుకొచ్చి మన తెలుగులో కొంచెం మార్చి పెట్టినట్టు అనిపించింది. సత్యరాజ్ క్యారెక్టర్ కానివ్వండి, అక్కడ ఒక 10th క్లాస్ పాప కదా, ఇక్కడ కూడా ఆ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళ గ్రాండ్ డాటర్ని తీసుకెళ్ళడం, ఇంకా అన్నీ కూడా సీక్వెన్స్ మనం క్లియర్గా మూవీ చూస్తే ఎగ్జాక్ట్గా మహారాజా మూవీనే కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి
పెట్టారేమో అన్న ఫీలింగ్ క్లియర్గా నాకు అనిపించింది. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, అలానే సన్ నెక్స్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బేసిక్ టు బి హానెస్ట్ కంటెంట్.